ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భలే పర్ఫెక్ట్ గా పడ్డారయ్యా ఒకళ్ళ మీద ఒకళ్ళు. యాదగిరి, నువ్వు భలే ఛాన్స్ మిస్ అయ్యావయ్యా. ఏంటి సార్? మీ ఆవిడ జ్యోతిని కూడా తీసుకుని వచ్చుంటే నువ్వు కూడా అలా. మీరు ఊరుకోండి సార్. ఓడిపోయి మళ్ళీ హీరోలా బిల్డప్ ఇస్తున్నారా? అంటే అది ఛ! మీకు మేము ఈ గెలుపుని సంక్రాంతి గిఫ్ట్ గా ఇచ్చాం, తీసుకోండి. ఎలా ఉంది మా లేడీస్ పవర్? పాపం చెమటలు పట్టేశాయి. చివర్లో నిలబడిన వాళ్ళు ముందే పడిపోయారు. అబ్బాయి, డీహైడ్రేట్ అయ్యావేమో, వాటర్ కావాలా? నో నెవర్ అన్నారు, మరి ఇలా ఓడిపోయారేంటి? అర్థమైందా? వీఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే మీరందరూ కష్టపడుతున్నారు కదా అని సింపతి బేసిస్ మీద మేమే లైట్ తీసుకున్నాం. అబ్బో! Losers, 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 losers. చాలు వెళ్ళండి. లూజర్స్, లూజర్స్. ఛే, నా పర్వంతా తీసేశారా? హతవిధి, ఈ అవమాన భారంతో మా శిరస్సు పటాపంచలైపోతున్నది. ఎంతటి అవమానము, ఎంతటి అవమానము! ఇలా జరిగిందేంటన్నయ్య? అమ్మాయిల ముందు పరువంతా పోయింది. మీరు చేసిన పనికి పరువు పోక తిరిగి వస్తుందిరా. అన్నయ్య, ఏదో ఒకటి చేసి ఈ గేమ్ సెషన్ అయ్యేలోపు ఆ అబ్బాయిలు గ్రేట్ అని ప్రూవ్ చేయాలి. లెస్స పలికితివి. నేను అదే డీప్గా ఆలోచించుచున్నాను, ఏం చెయ్యాలా అని. యాదగిరి బాబాయ్ని ప్రవేశపెట్టండి రా. యాదగిరి బాబాయ్! పిలిచారా బాబు? లేదు, వాళ్ళు అరిచారు. మేమిక్కడ ఓడిపోయి ఘోర పరాభవాన్ని అనుభవించుచుంటే మమ్మల్ని పరామర్శించకుండా ఏం చేస్తున్నారు మీరు? అంటే అమ్మాయిలు చాలా కష్టపడి గెలిచారు కదా అని వాళ్ళకి కూల్ డ్రింక్లు అవి అరేంజ్ చేస్తున్నాను సార్. అవునా పాపం. పోనీ నిమ్మకాయ నీళ్లు పంచదార కలిపేయకపోయారా? ఎనర్జీ వచ్చి నెక్స్ట్ గేమ్ లో కూడా మా మీద గెలిచేవారు. హాయినా, ఎంత గొప్ప మనసు సార్ మీది. మీరు ఓడిపోయి కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. నీకు అలా అర్థమైందా బాబాయ్? అది సరే గాని నెక్స్ట్ గేమ్ ఏం పెడుతున్నారు? లెమన్ అండ్ స్పూన్ అనుకుంటా సార్. ఓ, చెమ్మ చెక్క అష్టాచెమ్మ పెట్టకపోయారా? మన ట్రెడిషనల్ గేమ్స్ అంటే మీకు ఎంత మోక్కువండి, బాలే గుర్తు పెట్టుకున్నా. బాబాయ్, నువ్వు మరీ భజన బ్యాచ్ లా తయారయ్యావు. అన్నయ్య ఇంటెన్షన్ నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావు. ఏంటి సార్ ఎనీ ప్రాబ్లం? 5-6 రకాల ప్రాబ్లమ్స్. పరాభవం, పరాభవం, ఆడవాళ్ల చేతిలో ఓడిపోయి ఘోర పరాభవం. అందుకే నెక్స్ట్ గేమ్ మనం గెలిచేటట్టుగా ఉండాలి. కాదు కాదు, నువ్వు చూడాలి. ఆజ్ఞ సార్. నెక్స్ట్ నేను చెప్పిన గేమే పెట్టాలి. అది నువ్వు మేనేజ్ చేయాలి. ఏం గేమ్ సార్? లిఫ్ట్ అండ్ రన్. అదేం గేమ్ సార్? అబ్బాయిలు అమ్మాయిలను ఎత్తుకుని స్పీడ్ వాక్ చేస్తూ వెళ్ళాలి. ఎవరైతే ఫస్ట్ బార్డర్ లైన్ టచ్ చేస్తారో వాళ్లే విన్నర్స్.
ఇందులో మీరు గెలిచేదేముంది సార్, కంబైన్డ్ గేమ్ ఆడతారు కదా. ఇక్కడే కదా ఉండేది ట్విస్ట్ బాబాయ్. ఈ అమ్మాయిల్ని ఎత్తుకున్నట్టే ఎత్తుకుని ఎక్కడో ఒక పాయింట్ చూసి డమాలని కావాలని కింద వదిలేస్తాం. అప్పుడు తెలుస్తుంది అమ్మాయిలకి ఇంకెప్పుడు అబ్బాయిలతో కాంపిటీషన్ కి వెళ్ళకూడదు అని. పాపం సార్. పాపం లేదు పుణ్యం లేదు. ఈ గేమ్ మాకు చాలా నచ్చింది. నేనైతే ఈ గేమ్ ఎంత దూరమైనా ఆడతాను. ఆ, రే రే రే, నేనేదో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే మీరేంట్రా ఏదో ఎంటర్టైన్మెంట్ లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి పనిష్మెంట్ అంటే మాకు ఎంటర్టైన్మెంటే కదా అన్నయ్య. ఓ అయినా అమ్మాయిలతో గేమ్ అంటే, అది కూడా లిఫ్టింగ్ అంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుందిలే అన్నయ్య. రేయ్, మీరిద్దరు ఏదో తేడాగా మాట్లాడుతున్నారా? కొంపదీసి ఒకడు మేకప్ కిట్ ని ఇంకోడు హైబ్రిడ్ ని లైన్ లో పెట్టే పనిలో ఉన్నారా ఏంటి? చచ్చా, అవే మాటలన్నయ్య. ఆల్రెడీ లైన్లో పెట్టేశాం కదా. ఏంట్రా? ఇదే మాట నువ్వు గౌరీ గారిని లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నావంటే నువ్వెంత హర్ట్ అవుతావన్నయ్యా? ఎందుకు హర్ట్ అవుతాను? నేను నిజంగానే ట్రై చేస్తున్నాను కదా. మేము అందుకే చెప్పాం. ఏంట్రా? మమ్మల్ని నమ్మవని చెప్తున్నాం అన్నయ్య. ఆ, సరే సర్లే బాబాయ్, నువ్వేంటి ఇంకా ఇక్కడ నుంచి చూస్తున్నావు? వెళ్ళవా? సార్ ఇంకొకసారి ఆలోచించండి సార్. ఈ శంకర్ ఒక్కసారి చెప్తే జరిగిపోవాలంతే, లేదంటే మన పరువు పోతుంది బాబాయ్. అలాగే సార్. తీసుకో. నెక్స్ట్ గేమ్ తో ఈ ఆడవాళ్ళ దగ్గర పోయిన పరువుని వెనక్కి తీసుకొస్తా. టిషా! ఏమంటారు? వీళ్ళేరి? రేయ్, ఏం చేస్తున్నారా? లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ అన్నయ్య. అమ్మాయిని లిఫ్ట్ చేయాలి కదా, అందుకే వార్మప్ చేస్తున్నాం. రేయ్, చూస్తూనే ఉన్నాను రా, చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు మిమ్మల్ని. అన్నయ్య, అరే, బాగా టూ మచ్ చేస్తున్నారు. అవును, లిఫ్టింగ్ ఏమైతే పెట్టాం, మనం గౌరీ గారిని లిఫ్ట్ చేయాలంటే వామ్మో, ఈవిడ అసలే డైటింగ్ గిటింగ్ ఏమీ చేయదు. ఈ మధ్యన 10 కేజీలు పెరిగింది, ఇలా ఉంది. ఎవరు చూడట్లేదు కదా. ఈవిడ ఎత్తాలంటే ఒక్కరోజు సరిపోదు, మనకి 4 రోజులు కావాలి. అన్నయ్య, అబ్బా, అదేం లేదురా, బాడీ బాగా పెయిన్స్ ఉంటేను కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నా. పదండి వెళ్ళి మగజాతి పరువు కాపాడదాం. రండి, పదండ్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.